హాయ్ వియర్స్, వెల్కమ్ టు విఘ్నేశ్వర సిల్క్స్. విఘ్నేశ్వర సిల్క్స్ లో మనం రోజు చాలా కలెక్షన్స్ చూస్తున్నాము. ఈ రోజు బనారస్ పైతానీ డిజైన్ శారీస్ చూస్తున్నాము. పైతానీ అనగానే చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా, దట్టు బనారస్ చాలా సాఫ్ట్ గా గ్రాండ్ లుక్ తో మనకి శారీస్ అన్ని కూడా ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బనారస్ పైతానీ శారీలో మనం చూస్తున్నాము ఒక మంచి డిఫరెంట్ కలర్ కాంబినేషన్ చెప్పుకోవచ్చు. పళ్ళు పాటలో మంచి రోజ్ పింక్, అది కూడా బ్రైట్ కలర్ కాంబినేషన్. ఓన్లీ యాంటిక్ జరీ అనేది యూస్ చేస్తూ మనకి ఫ్లవర్స్ లీవ్స్ అనేది ఇచ్చేసి అటు ఇటు కడ్డీ లాగా ఇచ్చేస్తూ పళ్ళు పాటు చాలా రిచ్ గా ఆసమ్ లుక్ తో మనకి పళ్ళు పాటు ఇవ్వడం జరిగింది. మిగతా శారీ కాంబినేషన్ చూస్తే కనుక మనకు ఒక గ్రే కలర్ కాంబినేషన్ విత్ యాంటిక్ జరీ కూడా మిక్స్ అవుతూ మనకి శారీ ఎండింగ్ వరకు ఉంటుంది. మిడిల్ ఫ్యాబ్రిక్ కాంబినేషన్ చూస్తే కనుక గ్రే అండ్ యాంటిక్ జరీ మిక్స్ అవుతూ శారీ ఎండింగ్ వరకు ఈ షేడ్ తో రన్ అవుతూ వస్తుంది. సో దీని మీద క్రీపర్స్ ఫ్లవర్స్ అంతా కూడా చూస్తే యాంటిక్ జరీ అనేది యూస్ చేశారు. మనకి క్రీపర్ అంతా కూడా అదే విధంగా ఉంటుంది, ఫ్లవర్స్ కూడా అదే విధంగా ఇచ్చారు. బట్ దీంట్లో ఫ్లవర్స్ లో మనకి ఏం చేశారంటే మంచి థ్రెడ్ అనేది పింక్ యూస్ చేశారు, ఆరెంజ్ అనేది యూస్ చేస్తూ ఈ టూ షేడర్స్ తో శారీ అంతా కూడా మనకి రన్ అవుతూ వస్తుంది. అంటే మనకి ఫిల్అప్ చేశారు ఆ రోజ్ లో కొంచెం హైలైట్ ఎలిగెంట్ లుక్ రావడం కోసం ఆరెంజ్ అండ్ పింక్ తో శారీ ఎండింగ్ వరకు కంటిన్యూ అవుతూ వస్తుంది. పైన బార్డర్ చూస్తే కనుక పింక్ కలర్ ఒక 5 ఇంచెస్ బార్డర్ ఇచ్చారు, అది కూడా ట్రెడిషనల్ బనారస్ బార్డర్ లాగా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మనకి బార్డర్ అనేది హైలైట్ అవుతుంది. కింద బార్డర్ చూద్దాం. సో పైన కింద ఈ శారీకి బార్డర్ చూస్తే కనుక బ్రైట్ అండ్ కలర్ఫుల్ బార్డర్ ఈ విధంగా ఇచ్చేసారు మనకి. సో ఇంత హెవీగా ఉన్న మనకి ఫ్యాబ్రిక్ అనేది చాలా సాఫ్ట్ గా ఉంటుంది, ఫ్లెక్సిబుల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే యాంటిక్ గడి అనేది మనకి యూస్ అయింది, జరీ అనేది యూస్ అయింది కాబట్టి చాలా రిచ్ గా గ్రాండ్ గా ఉంటుంది. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. ఈ శారీకి బ్లౌజ్ చూస్తే కనుక మనకి బనారస్ బ్లౌజ్ అనేది ఇచ్చారు, దట్టు పింక్ కలర్ కాంబినేషన్, ఒక డైమండ్ డిజైన్ తో బ్లౌజ్ అనేది ఉంటుంది. సో ఆబ్వియస్లీ ఈ బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటే కనుక చాలా గ్రాండ్ గా ఉంటుంది. టోటలీ బనారస్ పైదాని డిజైన్ శారీ చూస్తున్నాం. ఈ శారీ కాస్ట్ ఓన్లీ 2632 రూపీస్. 2632 రూపీస్కి ఈ శారీస్ మనకి 4 విఘ్నేశ్వర బ్రాంచెస్లో అవైలబుల్లో ఉంటాయి. అదర్వైజ్ ఆన్లైన్లో పర్చేస్ చేయవచ్చు. నెక్స్ట్ బనారస్ పైతాని డిజైన్ శారీ చూస్తూ ఉన్నాము. ఈ శారీ కాంబినేషన్ కూడా మనకి చాలా డిఫరెంట్గా ఉందని చెప్పుకోవచ్చు. శారీ అంతా కూడా మనకి ఒక డిఫరెంట్ షేడ్తో రన్ అవుతూ వస్తుంది మనకి కాంబినేషన్. సో చాలా మంది పట్టు అనగానే బనారస్ శారీస్ అనగానే డిఫరెంట్ కలర్ కాంబినేషన్ కావాలి అనుకుంటారు కదా, అలాంటి వారి కోసం ఈ శారీ స్పెషల్గా చూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే కాంబినేషన్ మనకి సరికొత్తగా ఉంది. శారీ పళ్ళు పార్ట్ చూస్తే కనుక ఆరెంజ్ షేడ్ అనేది యూస్ చేశారు. ఆరెంజ్, మిగతా అంతా కూడా గోల్డెన్ జరీతో ఫ్లవర్స్ లీవ్స్ అండ్ అటు ఇటు ఒక బాదం డిజైన్తో మనకి ఉంటాయి. ఈ విధంగా పళ్ళు పార్ట్ చాలా రిచ్గా ఉంటుంది, గ్రాండ్గా కూడా ఉంటుంది. ఎందుకంటే ఓన్లీ జరీ మాత్రమే యూస్ చేశారు. మిగతా అంతా కూడా డిఫరెంట్గా చాలా బ్రైట్గా పార్టీ వేర్ కలెక్షన్ చెప్పుకోవచ్చు. ఫస్ట్ పైన బార్డర్ చూస్తే కనుక ప్లెయిన్ ఆరెంజ్ ఇచ్చారు. ఆ తర్వాత చూస్తే కనుక మనకు ఒక డిఫరెంట్ డిజైన్తో పైన ఆరెంజ్ బార్డర్ జరీ యూస్ చేస్తూ ఫిల్అప్ చేశారు. ఒక 4 ఇంచెస్ ఉంటుంది, ప్లెయిన్ బార్డర్ ఉంటుంది. ఈ విధంగా పైన బార్డర్ అనేది చాలా బ్రైట్గా కలర్ఫుల్గా ఉంటుంది. మిగతా అంతా కూడా బ్లాక్ విత్ గోల్డెన్ జరీతో మనకి శారీ అంతా కూడా రన్ అవుతుంది. అంటే ఫ్యాబ్రిక్లో మనకి బ్లాక్ ఫ్యాబ్రిక్ ఉంది, అలాగే చూసుకుంటే యాంటిక్ జరీ అనేది కూడా ఇచ్చేస్తూ మనకి ఫ్యాబ్రిక్ లో మిక్స్ అవుతుంది కాబట్టి ఆబ్వియస్లీ రిచ్ గా పార్టీ వేర్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు. దీని మీద మనకి ఏం చేశారంటే బంచెస్ అనేది కలర్ఫుల్ బంచెస్ ఇచ్చారు. కాంబినేషన్ చూడండి, మనకి బంచెస్ ఏం చేశారంటే ఒక క్రీపర్ లీవ్స్ ఫ్లవర్స్ అంతా కూడా జరీ యూస్ చేశారు. మిగతా బ్లాక్ కూడా హైలైట్ అవుతూ ఫ్లవర్స్ మాత్రం పింక్ అండ్ ఆరెంజ్ స్మాల్ బిగ్ సైజ్ ఫ్లవర్స్ తో బ్లాక్ తో ఎలిగెంట్ లుక్ తో ఈ విధంగా బ్రైట్ ఫ్లవర్ బంచెస్ అనేవి చాలా దగ్గరగా ఇచ్చారు. అక్కడక్కడ చిన్న చిన్న స్మాల్ ఫ్లవర్స్ కూడా ఇచ్చారు. ఈ బంచెస్ కలర్ఫుల్ బంచెస్ అనేవి చాలా దగ్గరగా శారీ ఎండింగ్ వరకు కంటిన్యూ అవుతాయి. కింద బార్డర్ చూద్దాం. సో కింద బార్డర్ చూస్తే కనుక డబుల్ బార్డర్ అని చెప్పుకోవచ్చు. మనకి ఆ డబుల్ బార్డర్ లో కూడా 2 వేరియేషన్ ఇచ్చారు. కాంబినేషన్ మాత్రం ఒక 4 ఇంచెస్ ఆరెంజ్, 4 ఇంచెస్ టోటలీ ఆరెంజ్ 8 ఇంచెస్ బార్డర్ లో 2 వెరైటీస్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ విధంగా బట్ ఫ్యాబ్రిక్ వైజ్ సాఫ్ట్ గా ఉంటుంది, కొంచెం వెయిట్ ఉంటుంది అని చెప్పుకోవచ్చు, బట్ హెవీ వెయిట్ కాదు. ఈ శారీకి బ్లౌజ్ చూస్తే కనుక బనారస్ బ్లౌజ్ అనేది ఇచ్చారు, అది కూడా చాలా గ్రాండ్ బ్లౌజ్. ఫ్యాబ్రిక్ వైజ్ కూడా సాఫ్ట్ గా గ్రాండ్ గా ఉంటుంది. చూడండి, ఆరెంజ్ కలర్ మీద చిన్న చిన్న ఫ్లవర్స్ అనేవి కంటిన్యూస్ గా ఒకదానికి ఒకటి అటాచ్ అవుతూ బ్లౌజ్ టోటలీ శారీ కూడా చాలా సూపర్ గా ఉంటుంది. ఈ శారీ కాస్ట్ ఓన్లీ 2632 రూపీస్ కి ఈ శారీస్ మనకి 4 విఘ్నేశ్వర బ్రాంచెస్ లో ఉంటాయి. శారీ ప్రైస్ 2632. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో ఆబ్వియస్లీ మనకి ఈ శారీ కూడా పట్టు లుక్ తో ఉంది. పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది మనకి శారీ కూడా. చూడండి, హెవీ వెయిట్
అంటే హెవీ వెయిట్ కాదు, వెయిట్ ఉంటుంది, బట్ కంపేర్ టు అన్ని సైజ్తో లైట్ వెయిట్ అని చెప్పుకోవచ్చు. సో శారీ పళ్ళు పాటు చూద్దాం. పళ్ళు పాటు చూస్తే కనుక పింక్ కలర్ ఇచ్చేసారు, అది కూడా బ్రైట్ పింక్ తీసేసుకున్నారు. ఒక క్రాస్ వీవింగ్ అనేది ఇచ్చారు, అది కూడా జెరీ యూస్ చేస్తూ. అటు ఇటు ఒక కైట్ డిజైనింగ్ లాగా కైట్ షేప్లో డిజైనింగ్ ఇచ్చారు, లీవ్స్ ఇచ్చేసారు, మధ్యలో అంతా కూడా ఒక బటర్ఫ్లై డిజైన్ లాగా ఫ్లవర్స్ డిజైన్ ఇస్తూ పళ్ళు పాటు అనేది జెరీ యూస్ చేస్తూ పళ్ళు పాటు 1 మీటర్ హైలైట్ చేశారు. మిగతా అంతా కూడా మనకి డిజైనింగ్ చూడండి, శారీ అంతా కూడా ఒక పైతాని డిజైనింగ్ లాగా వీవింగ్ అంతా కూడా ఉంటుంది. పైన బార్డర్ చూస్తే కనుక గ్రీన్ కి కాంట్రాస్ట్ పింక్ పళ్ళు ఇచ్చారు కాబట్టి పింక్ బార్డర్ అనేది ఇచ్చారు. దీంట్లో అంతా కూడా వీవింగ్ చూస్తే కనుక ఒక డైమండ్ డిజైనింగ్ లాగా వీవింగ్ ఉంటుంది. మనకి బాక్సెస్ అనేది ఫిల్అప్ చేశారు. ఒక 4 ఇంచెస్ పింక్ కలర్ బార్డర్ జెరీ యూస్ చేశారు. మిగతా అంతా కూడా మనకి ఏం చేశారంటే శారీ అంతా కూడా ఒక సర్కిల్ డిజైన్ అనేది ఇచ్చారు. మనకి బనారస్ ఫ్యాబ్రిక్ తీసేసుకున్నాము, దీంట్లో అంతా కూడా ప్యారెట్ గ్రీన్, దీంట్లో ఒక సర్కిల్ డిజైన్ ఇచ్చేస్తూ దాంట్లో ఫ్లవర్, ఒక దాంట్లో చూస్తే కనుక గోల్డెన్ జెరీ ఫిల్అప్ చేశారు, ఇంకో దాంట్లో చూస్తే కనుక పింక్ ఫిల్అప్ చేశారు, పక్కన ఒక సన్ఫ్లవర్ వచ్చేసి ఆరెంజ్ లాగా ఫిల్అప్ చేశారు. ఈ విధంగా పింక్, ఆరెంజ్, నెక్స్ట్ గోల్డెన్ జెరీతో శారీ అంతా కూడా సర్కిల్ డిజైన్స్ అనేది ఒకటి శారీలో మింగిల్ అయిపోయినట్టు, ఒకటి ఎలివేట్ అవుతున్నట్టుగా గోల్డెన్ జరీతో ఈ విధంగా శారీ అంతా కూడా చాలా బ్రైట్ గా కలర్ఫుల్ గా న్యూ లుక్ తో ఈ శారీస్ మనకి విఘ్నేశ్వర సిల్క్ షోరూమ్ లో మాత్రమే అవైలబుల్ అని చెప్పుకోవచ్చు. లేటెస్ట్ వెరైటీస్. కింద బార్డర్ చూద్దాం. కింద బార్డర్ చూస్తే కనుక మంచి పింక్ కలర్ కాంబినేషన్ తో డబుల్ బార్డర్ అనేది ఇచ్చారు. 2 బార్డర్స్ లో అంటే సింగిల్ బార్డర్ బట్ 2 వెరైటీస్ అనేది వేరియేషన్స్ అనేది ఇచ్చారు. ఇది ఒక వేరియేషన్ ఉంటుంది, ఇది ఒక వేరియేషన్. కాయ డిజైన్ లీవ్స్ ఉంటాయి, నెక్స్ట్ అంతా కూడా డైమండ్ చెక్ బాక్స్ ఫిల్అప్ చేస్తున్నట్టుగా ఈ విధంగా గ్రీన్ కి పింక్ కలర్ బార్డర్ అనేది చాలా హైలైట్ అవుతూ వస్తుంది. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. శారీకి ఆబ్వియస్లీ బనారస్ బ్లౌజ్ అనేది గ్రాండ్ బ్లౌజ్ అనేది ఇచ్చారు. చూడండి, ఒక పట్టు బ్లౌజ్ లాగా పట్టు ఫీల్తో మనకి బనారస్ బ్లౌజ్ ఉంటుంది. ఒక ఫ్లవర్ డిజైన్ అనేది ఒక బొట్టు డిజైన్ లాగా, ఒక దీపం డిజైన్ లాగా మనకి వీవింగ్ అంతా ఉంటుంది. టోటలీ సూపర్ బ్లౌజ్, టోటలీ గ్రాండ్ కలెక్షన్ ఆఫ్ శారీ. శారీ కాస్ట్ మాత్రం ఓన్లీ 2632 రూపీస్కి విఘ్నేశ్వర సిల్క్ షోరూంలో అవైలబుల్లో ఉంటాయి. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో ఇప్పుడు చూసిన దాంట్లోనే మనకి గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ చూసాం కదా, ఇది పర్పుల్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు. ఈ శారీ కాంబినేషన్ పర్పుల్ అండ్ కొంచెం బ్రైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు. సో పళ్ళు పాటు చూస్తే కనుక మనకి ఓన్లీ జెరీ యూస్ చేస్తూ ఒక బిఫోర్ శారీ లాగే డిజైనింగ్ అంతా ఉంటుంది. 1 మీటర్ పళ్ళు అని చెప్పుకోవచ్చు. మిగతా శారీ కాంబినేషన్ అంతా కూడా పర్పుల్ అనేది మనకి హైలైట్ అవుతూ వస్తుంది. కాంబినేషన్ పైన గ్రీన్ బార్డర్, సేమ్ వీవింగ్ ఉంటుంది మనకి. దీంట్లో సర్కిల్ డిజైనింగ్ అనేది ఒకటి లైట్ సర్కిల్ డిజైన్, ఒకటి గ్రాండ్గా అంటే 2 వేరియేషన్ 2 వెరైటీస్ అనేది ఇస్తూ మనకి సర్కిల్ డిజైన్తో పింక్ కలర్, ఆరెంజ్ అండ్ గోల్డెన్ జరీతో మనకి శారీ అంతా కూడా ఈ సర్కిల్ డిజైన్తో మనకి శారీ ఎండింగ్ వరకు ఉంటుంది. సాఫ్ట్ ఫీల్, లైట్ వెయిట్ అని చెప్పుకోవచ్చు. కింద బార్డర్ చూద్దాం. కింద డబుల్ బార్డర్, ఓన్లీ గ్రీన్ మాత్రమే యూస్ చేశారు, బట్ బార్డర్లో 2 వెరైటీస్ అనేది ఇచ్చారనమాట. ఈ విధంగా మనకి బనారస్ పైథానీ శారీస్, డిజైన్ శారీస్ చూస్తున్నాం. శారీకి బ్లౌజ్ చూస్తే కనుక మనకి గ్రీన్ కలర్ బ్లౌజ్ విత్ లీఫ్ డిజైన్ అనేది ఇచ్చారు, గోల్డెన్ జరీ యూస్ చేశారు. ఈ శారీ కాస్ట్ కూడా ఓన్లీ 2632 రూపీస్కి విఘ్నేశ్వర సిల్క్ షోరూంలో మనకి అందుబాటులో ఉంటాయి. సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది మనకి. నెక్స్ట్ ఇంకో వెరైటీ చూద్దాం. సో బిఫోర్ మనకు శారీస్లలో కూడా కొంచెం వెరైటీ ఉందని చెప్పుకోవచ్చు. బిఫోర్ శారీలోనే ఇదొక కలర్ కాంబినేషన్ ఉంది. ఈ శారీ కాంబినేషన్ చూస్తే కనుక మనకి మంచి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్, ఆరెంజ్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు. పళ్ళు పాటు చూస్తే కనుక మనకి ఓన్లీ ఆరెంజ్ మాత్రమే యూస్ చేసి బ్యూటిఫుల్ వీవింగ్ అనేది ఇచ్చారు. జెరీ యూస్ చేస్తూ అటు ఇటు పిల్లర్స్ లో మనకి ఒక బాదం డిజైనింగ్ లాగా ఇచ్చేసారు. ఈ విధంగా పళ్ళు పాటు ఉంటుంది, ఆరెంజ్ కలర్ కాంబినేషన్. మిగతా అంతా కూడా మంచి రాయల్ బ్లూ మీద మనకి ఒక జెరీ అనేది శారీలో మింగిల్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఒక బ్లూ కలర్ థ్రెడ్, ఒక జెరీ అనేది యూస్ చేస్తూ శారీ అంతా కూడా వివింగ్ ఉంటుంది. మనకి జెరీ యూస్ చేస్తారు కాబట్టి రఫ్ గా ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయకండి. ఎందుకంటే చూడండి, ఫ్యాబ్రిక్ ని పట్టుకుంటే చాలా సాఫ్ట్ గా నేను కూడా వేర్ చేశాను కాబట్టి కంఫర్టబుల్ ఫీల్ అనేది మీరు పొందవచ్చు. సో ఈ విధంగా శారీ అంతా కూడా జెరీ అండ్ బ్లూతో రన్ అవుతూ వస్తుంది. దీంట్లో బంచెస్ చూసుకుంటే కనుక క్రీపర్ అండ్ స్టెంప్ అటెంప్ట్ కూడా మనకి జెరీ అంతా యూస్ చేశారు. ఫ్లవర్స్ ని మాత్రం ఆరెంజ్ అండ్ పింక్ తో హైలైట్ చేశారు. అక్కడక్కడ పింక్ థ్రెడ్ అండ్ ఆరెంజ్ థ్రెడ్ తో ఫిల్అప్ చేయడం జరిగింది. ఈ బంచెస్ అనేవి చాలా దగ్గరగా శారీ ఎండింగ్ వరకు ఉంటాయి. పైన ఆరెంజ్ బార్డర్ విత్ డిఫరెంట్ లీఫీ బూటీస్ ఇచ్చారు. మనకి కింద బార్డర్ చూద్దాం. కింద బార్డర్ చూస్తే కనుక డబుల్ బార్డర్ అంటే ఆరెంజ్ కలర్ కాంబినేషన్ మీదే మనకి 2 వెరైటీస్ గా అంటే 2 వేరియేషన్స్ ఇస్తూ ఈ బార్డర్స్ అనేది ఫిల్అప్ చేశారు. అక్కడక్కడ పింక్ తో హైలైట్ చేశారు. బ్యూటిఫుల్ పైదాని బార్డర్ డిజైన్స్ అని చెప్పుకోవచ్చు. టోటలీ శారీ అనేది చాలా రిచ్ గా గ్రాండ్ గా ఉంటుంది. శారీకి బ్లౌజ్ బనారస్ బ్లౌజ్ అనేది ఇస్తారు విత్ డిఫరెంట్ వీవింగ్ తో మనకి ఒక ఫ్లవర్స్ అనేది ఒకదానికి ఒకటి అటాచ్ అవుతున్నట్టుగా
టోటలీ వీవింగ్ అనేది జరీ యూస్ చేస్తూ ఇవ్వడం జరిగింది. టోటలీ బ్యూటిఫుల్ బనారస్ పైతాని డిజైన్ శారీ చూస్తున్నాము. శారీ ప్రైస్ ఓన్లీ 2632 రూపీస్. మరి బనారస్ పైతాని డిజైన్ శారీ నేను కూడా వేర్ చేశాను. కాంబినేషన్ చాలా బాగుంది. నేను వేర్ చేశాను కాబట్టి ఈ ఫీల్తో చెప్తున్నానండి. సాఫ్ట్గా ఉంది, గ్రాండ్గా ఉంది, బరువు కొంచెం లైట్ వెయిట్గానే ఉందని చెప్పుకోవచ్చు. బట్ ఇంత హెవీగా ఉన్న సాఫ్ట్ ఫీల్తో మనం ఉన్నాం కాబట్టి హ్యాపీగా వేర్ చేయవచ్చు పెళ్ళిళ్ళకి, ఫంక్షన్స్కి. బార్డర్ కలర్ కాంబినేషన్ చూసుకుంటే కనుక ప్యారెట్ గ్రీన్ యూస్ చేశారు. మిగతా అంతా కూడా మనకి జరీ అనేది శారీలో ఫ్యాబ్రిక్లో మింగిల్ అయిపోయి ఉంటుంది. అలాగే పర్పుల్ కలర్ యూస్ చేశారు. మిగతా బంచెస్ అనేవి ఆరెంజ్ పింక్తో హైలైట్ చేశారు. బ్లౌజ్ చూస్తే కనుక గ్రీన్ కలర్ బనారస్ బ్లౌజ్ అనేది ఇచ్చారు. టోటలీ చాలా గ్రాండ్గా బ్యూటిఫుల్ ఫీల్తో ఒక గ్రాండ్ లుక్తో మనకి ఈ శారీ ఉంటుంది. ఈ శారీ కాస్ట్ ఓన్లీ 2632 రూపీస్. ఫ్రెండ్స్ చూసారు కదా, బనారస్ పైతాని డిజైన్ శారీస్ చూసారు. ఈ శారీస్ని మీరు కొనుగోలు చేయాలంటే ఈ నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ చేయండి. ఫ్యాబ్రిక్ వైజ్ నెంబర్ 1 క్వాలిటీ ఉంటుంది. అదర్వైజ్ షోరూమ్ని విజిట్ చేయాలి. ఇంకా బల్క్లో కలెక్షన్స్ కావాలి, చాలా చాలా మంచి కలెక్షన్స్ని చూడాలి అనుకుంటే, పర్చేస్ చేయాలి అనుకుంటే విజిట్ చేయాల్సిన అడ్రస్ ఎర్రగడ్డ ఈఎస్ఐ మోడల్ కాలనీ, హౌస్ నెంబర్ 3, కుక్కడపల్లి మెయిన్ రోడ్, కొత్తపేట్, దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్. అలాగే ఈసీఐఎల్ ఏఎస్ రావు నగర్లో కూడా బ్రాంచ్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా విజిట్ చేయండి విఘ్నేశ్వర సిల్క్ షోరూమ్ని. ఇది ఇవాల్టి ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. బై బాయ్.